హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ స్టార్టర్ వచ్చేసి మనకు 3 పీస్ మోటార్ స్టార్టర్ అండి, డ్యూయల్ స్టార్టర్ అండి. మన కింద చూసుకున్నట్లయితే 3 ఫీజులు అయితే రావడం జరిగింది. అలాగే మనకు పైన ఆటోమేటిక్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆటోమేటిక్ అయితే మనకు రిపేర్కి అయితే వచ్చింది, ఏదైతే కాలిపోవడం జరిగింది. ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్తది రిప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్తదాన్ని ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. మనకైతే ఆల్రెడీ దీని కనెక్షన్ అనేది రిమూవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ పాత అనేది మనం రిమూవ్ చేసుకొని కొత్త అయితే ఈ ప్లేస్లో అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలని మనం ఇప్పుడు దీని కింద అయితే 2 స్క్రూలు అయితే వచ్చినాయండి, పైన కింద అయితే ఈ స్క్రూ అనేది మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తున్న ఆటోమేటిక్ వచ్చేసి పవర్ టెక్ కంపెనీ అండి. ఇది మన కొత్త ఆటోమేటిక్ అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలనేది మనం ఇప్పుడే చూద్దామండి. మనకి ఇక్కడైతే ఈ స్క్రూలు బిగించుకోవడానికి అయితే 2 పాయింట్లు అయితే రావడం జరిగింది కింద పైన. వీటైతే మనం స్క్రూ అనేది ఫిట్టింగ్ చేసుకొని అక్కడ మనం వుడ్కి అయితే ఇక్కడ చూస్తున్న వుడ్కి అయితే ఈ ఆటోమేటిక్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆటోమేటిక్ అయితే ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనం కంపల్సరీ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకైతే 3 ఫీజులు అయితే రావడానికి ఈ 3 పీస్ అండి. మనకు R/B అయితే 3 పీసులు అయితే వస్తాయి. ఈ కంపల్సరీ అయితే మనం ఈ స్టార్టర్ ఫీజులు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ ఫీజులను తీసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్ అయితే ఈ వైర్లు అనేది వస్తాయండి. మీకు ఇవి ఏం వైర్లు అని చెప్తాను. మీరు చూసుకున్నట్టయితే మనకు ఇవి వచ్చేసి R/B అని మనకు 3 వైర్లు అయితే వస్తాయి. ఈ 3 వైర్లు అయితే మనం ఫేస్కి అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మనకు బ్లాక్ 2 వైర్లు వచ్చినాయి కదా, ఈ బ్లాక్ 2 వైర్లు అయితే మనకు స్విచ్ అండి. మనకు స్విచ్ చేసినప్పుడు అయితే స్టార్టర్ అయితే ఎత్తుకోవడం జరుగుతుంది. ఇవి మనకు ఈ 2 బ్లాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 గ్రీజ్ అయితే వచ్చినాయండి. మనకు NO/NCకి అయితే మనం ఈ గ్రీన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ముందుగా అయితే మనం R/B అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అంతా వేయనన్నా ఒకసారి బంద్ చేయాలి. ఆటోమేటిక్ ఉంది కదా, ఈ ఆటోమేటిక్ నుండి అయితే మనకు 3 వైర్లు అయితే వస్తాయండి. ఈ ఫేస్ వైర్లు అండి, R/B అండి. మనకు 3 ఫేస్ వైర్లు అయితే వస్తాయి. ఈ 3 ఫేస్ వైర్లు అయితే మనం ఇక్కడ స్టార్టర్కి అయితే మీద చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకు స్తంభం డైరెక్ట్గా మన ఫీజ్ ద్వారా ఇక్కడ 3 పీసులు అయితే వస్తాయి. ఈ 3 పీసులకు అయితే మనకు ఈ R/B అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉల్టా ఇచ్చినప్పుడు అయితే మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక లైట్ అండ్ రెడ్ లైట్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఉల్టా అయినప్పుడు అది రెడ్ లైట్ అయితే వెలగడం జరగదు. మనం సీదా ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. మనం అయితే ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది చేసుకుందాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ R/B అనేది మనం ఫేస్కి అయితే ఇవ్వడం జరిగింది. మన స్టార్టర్లోకి వచ్చి ఇన్కమింగ్ సప్లై ఉంటుంది కదా, ఈ ఇన్కమింగ్ సప్లై మనం R/B అనేది ఫేస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. ఈ ఫేస్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. అది ఏ విధంగా ఇవ్వాలని చూపిస్తాను మీకు. ఇది మనకు 2 బ్లాక్లు వచ్చేది స్విచ్ కనెక్షన్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కాంటాక్ట్లో మాత్రం ఈ స్విచ్ వైర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనం స్విచ్ చేసినప్పుడు ఈ విధంగా స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ కాంటాక్ట్లో అయితే 2 సప్లై అనేది జాయింట్ అయితే అవుతున్నాయి. అయినప్పుడు మనం మోటార్ ఎత్తుకోవడం జరుగుతుంది. ఈ స్విచ్ సప్లై మనం ఇక్కడ ఈ రిలే నుండి ఇక్కడ మెయిన్ కాంటాక్ట్ ఇవ్వడం జరిగిందండి. మన స్విచ్ అనేది ఇక్కడ స్విచ్ చేసినప్పుడు మనకు బోర్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 వైర్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఈ స్టార్టర్కి అయితే మనకు ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్ నుండి ఇక్కడ రిలేకి అయితే మనకు సప్లై వెళ్ళడానికి ఇక్కడ ఒక లూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ లూప్ని అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రిమూవ్ చేసుకొని మనకు ఇక్కడ ఆటోమేటిక్ నుండి మనకు 2 వైర్లు అయితే వస్తాయి కదా, ఈ వైర్లని రిలే నుండి NO/NC అనేది ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ మ్యాగ్నెట్ కాయిల్కి పవర్ అయితే వస్తుంది. పవర్ వచ్చినప్పుడు మనకు మ్యాగ్నెట్ అనేది కింద స్టెప్ అనేది లేపడం జరుగుతుంది. లేపినప్పుడు మనకు మోటార్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుందండి. మన ఈ కనెక్షన్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మ్యాగ్నెట్ ఫీల్డ్ కాయిల్ కనిపిస్తుంది కదా, ఆ మ్యాగ్నెట్ కాయిల్స్కి అయితే మనకు సప్లై అనేది ఇక్కడ రిలేకి అయితే వస్తుంది. ఆ రిలేకు ఇక్కడ మీ వైపును కింది వైపు మ్యాగ్నెట్ కాయిల్కి అయితే మనకు ఈ సప్లై అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇచ్చుకున్నాక మనం ఫీజులు అయితే పెట్టుకొని చూసుకోవాలి. ఫీజులు పెట్టుకున్నాక మనకు ఫీజులు ఒకవేళ ఉల్టా ఇక్కడ వైర్ ఉల్టా అయితే మనకు లైట్ అనేది బ్లింక్ అయితే కాదండి. అప్పుడు కానప్పుడు మనం ఈ వైర్ అనేది మళ్ళీ ఉల్టా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నప్పుడు మనకు ఇక్కడ లైట్ అయితే వస్తుంది. వచ్చిన మనం మోటార్ అయితే ఆన్ అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే మనం ఫీజులు పెట్టుకొని ఒకసారి అయితే మనం చెకింగ్ చేసుకుందాం. ఉల్టా అయింది.
మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు లైట్ అయితే మనకు బ్లింక్ అయితే అవ్వడం లేదండి. అయితే మనకి ఇక్కడ కనెక్షన్ అనేది ఉల్టా అయింది. ఉల్టా అయినప్పుడు మనకి స్టార్టర్ అనేది ఎత్తుకోదండి. మనం కంపల్సరీగా మళ్ళీ వైర్ని అయితే మనం రిటర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నప్పుడు మనకు ఇక్కడ సప్లై అనేది ఆన్ అవుతుంది. RYB అయితే మళ్ళీ చేంజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఇంతకుముందు లైట్ అనేది రావట్లేదు. అందుకనే మనం ఇక్కడ పైన అయితే మెయిన్ సప్లై అనేది ఉల్టా అయితే చేసుకోవడం జరిగింది. చేసుకున్నాక మనం మన ఫీజులు అనేది మళ్ళీ ఫిట్టింగ్ చేసుకుని చెకింగ్ అయితే చేసుకుందాం. సీదా ఉన్నట్టయితే మనకు ఫీజు పెట్టగానే మనకు ఇక్కడ లైట్ అనేది వస్తుందండి ఆటోమేటిక్ అయితే. అయితే ఫీజు పెడుతున్నాను చూశారు కదా. ఇంతకుముందు అయితే మనకు ఉల్టా ఉన్నప్పుడు ఫీజు అయితే లైట్ అయితే వెలగలేదు. మనకు సీదా చేసుకున్నప్పుడు మనకు లైట్ అనేది వెలిగింది కాబట్టి మనకు ఇప్పుడు సప్లై అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరిగింది. నేనైతే ఒకసారి అయితే ఆన్ చేసుకొని చూస్తాను మనకు మోటార్ ఆన్ అవుతుందా కదా అనేది. ఇక్కడ చూస్తున్నా కదా, ఇక్కడైతే మనకు ఆటోమేటిక్ అయితే ఒక స్విచ్ అనేది వచ్చింది. దీన్ని ఆన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకు మోటార్ అనేది ఆన్ అయితే అయిందండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.